ఏపీలో ప్రతీకార రాజకీయాలు రగులుతూనే ఉన్నాయా? రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందనే వైసీపీ ఆరోపణల్లో నిజమెంత? క్యాడర్ ఒత్తిడితో జగన్ యాప్ని తీసుకొస్తున్నారా? ఫ్యాన్ క్యాడర్ను వేధిస్తే తర్వాత పరిణామాలు ఘోరంగా ఉండబోతున్నాయా? జగన్ వార్నింగ్ కూటమి ప్రభుత్వానికా, టీడీపీ నాయకులకా? ఏపీలో ప్రతీకార రాజకీయాలు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని వైసీపీ ఆరోపణ. కేడర్ ఒత్తిడితో యాప్ను తీసుకొచ్చిన జగన్ ఇబ్బందులను యాప్లో ఫిర్యాదు చేయాలని పిలుపు. ఫోటోలు వీడియోలతో అప్లోడ్ చేయాలన్న జగన్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందని వైసీపీ నేతలు విపరీతంగా ఆరోపణలు చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన నేతల మీద కేసులు, అరెస్టులు, జైళ్లలో నిర్బంధాలు ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం మేరకే జరుగుతున్నాయని వైసీపీ చెబుతూ వస్తుంది. ఇక గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ మీద, స్థానిక నాయకుల మీద వేధింపులు జరుగుతున్నాయని కూడా ఫిర్యాదు చేస్తుంది. అయితే ఇప్పుడు వైసీపీ కూడా రెడ్ బుక్ కాదు కానీ కౌంటర్లు అన్నట్లుగా ఒక కొత్త యాప్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో ఉన్న క్యాడర్ కానీ, లీడర్లు కానీ తాము అధికారుల వల్ల, పోలీసుల వల్ల, లేక ఏ నాయకుడి వల్ల అయినా ఇబ్బందులు పడుతున్నట్లుగా ఉంటే కనుక వైసీపీ కొత్తగా తీసుకుని వస్తున్న యాప్లో మొత్తం వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వీలుంటే వీడియో, ఆడియో క్లిప్పింగ్స్ ని కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ఇలా ఫిర్యాదు చేసి బటన్ నొక్కితే ఆ యాప్లోని ఫిర్యాదు కాస్త వెంటనే వైసీపీ డిజిటల్ లైబ్రరీలో నమోదవుతుంది. అలా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ ఫిర్యాదు చేరుతుంది. పిఎస్సి సమావేశంలో యాప్ గురించి చెబుతూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విత్తులు నాటారని, అది వృక్షం అవుతుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీని వేధించిన ఒక్కొక్కరిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. డిజిటల్ లైబ్రరీలో పొందుపరిచిన ప్రతి ఫిర్యాదును బయటికి తీసి బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు. ఈ విషయంలో ఎక్కడా తగ్గేది ఉండదని అన్నారు జగన్. ఎందుకంటే ఈ కల్చర్ని టీడీపీ తీసుకొని వచ్చింది కాబట్టి భార్య బాధ్యులు అవుతారని కూడా స్పష్టం చేశారు. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా, నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉంటాం. ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ, మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి, మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి, రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా, ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే, ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ, నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో, మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్తాం. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు విత్తుతున్నావో అదే పండుతుంది. ఇక్కడ కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఇత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ 10 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం. ఇక ఏపీలో రాజకీయాలు చూస్తుంటే అధికారం కోరుతుంది ప్రతీకారాల కోసమే అన్న చర్చ అయితే ఉంది. వారు చేశారని వీరు, వీరు చేశారని వారు రివెంజ్ పాలిటిక్స్ కి తెరలేపుతున్నారని అంటున్నారు. అయితే తాము మంచిగా ఉంటే రెచ్చగొడుతున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు.
తమ ప్రమేయం లేకుండానే కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అంటున్నారు. అందుకే తాము తీసుకొని రాబోతున్న యాప్ పవర్ఫుల్ గా వర్క్ చేస్తుందని ముందే చెబుతున్నారు. ఇక ఏపీలో ఎలా చూసుకున్నా మరో 4 ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అయితే ఇంతకాలం తట్టుకొని వైసీపీ వారు రాజకీయం చేయాలి. అందుకే గతంలో జగన్ పదే వారికి ఒకటే చెబుతూ వచ్చారు. మీరే ఒక బుక్ను పెట్టుకొని వేధించిన వారి వివరాలు రాయాలని కోరారు. అయితే అది అంత వర్కౌట్ అయినట్లుగా లేదని అంటున్నారు. పైగా మరింతగా వేధింపులు పెరిగాయని క్యాడర్ గోల పెడుతుంది. దాంతో అధినాయకత్వం అన్నీ ఆలోచించి ఇప్పుడు ఒక యాప్ని తీసుకొని వచ్చింది అని అంటున్నారు. ఒక విధంగా ఈ యాప్ని ప్రచారం చేస్తే వేధింపులు తగ్గుతాయన్న వ్యూహం ఉందని చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలు భవిష్యత్తు అధికారం గురించి ఎవ్వరూ ఆలోచించరని, ఇప్పుడు ఏమిటి అన్నదే రాజకీయాల్లో ముఖ్యమని, ఆ విధంగా చూస్తే వైసీపీ యాప్ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు. మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్ లో బ్రేక్ తీసుకుందాం.